జీతాలు లేక వాళ్ళకి? నెలల నుంచి వాళ్ళకి బిల్లులు రాలే, 10 నెలల నుంచి వాళ్ళకి బిల్లులు రాలే కాబట్టి ఇలా మార్పు కోరి కాంగ్రెస్ కు ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుందని ప్రజాభవన్కి వచ్చారు. ఇంకొక విషయం ఇది తీసుకొచ్చింది అంటే సుమారు 4 సార్లు కలిసిరండి ఇప్పటికి వాళ్ళు అధికారులు ఇక్కడ ప్రభుత్వాన్ని 4 సార్లు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనే ప్రజా దర్బార్ 4 సార్లు కలిసిరట. మరి 4 సార్లు కలిసిన సమస్య తీరుతానికి గ్యారెంటీ లేదు, మరి ఇప్పుడైనా హామీ ఇస్తారా? అట్లేమీ లేదు అమ్మ, ఒక్కటే మనకు ఒక నెల రోజులు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ వచ్చిన కంచి మీరు చూస్తుండి ఉంటారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటును అసలు ఎక్కడ ఏం జరిగింది, ఏం న్యాయం జరిగింది, ప్రజలకు న్యాయం జరిగిందా, ఇలా పెద్దోళ్ళు దోపకం చేసుకున్నారా, అసలు గవర్నమెంట్లో నిధులు ఎన్ని ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక అంచనాకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత మంత్రులు అధికారులు అందరితోటి కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలు ఎక్కడున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి. మీరు చూసిరు కదా, ఉద్యోగాల గురించి కావచ్చు, కరెంటు గురించి కావచ్చు, ధరణి గురించి కావచ్చు, ఈ ప్రభుత్వ విద్య గురించి, స్కూళ్ళు పాఠశాలల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క సమస్య గురించి రేవంత్ అన్న గారు రివ్యూ చేస్తున్నారు. ఈ రివ్యూ చేసే క్రమంలోనే మీరు ప్రతి వారానికి 2 రోజుల చొప్పున మీ అందరి దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఈ తీసుకున్న అర్జీలన్నింటిని కూడా ఒకసారి పరిశీలన చేయాలి. మీరు చేసిన అప్లికేషన్లన్నింటిని కూడా పరిశీలన చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ను అధికారిగా పెట్టి ఆయన కింద కొంతమంది సభ్యులను పెట్టి అందరితోటి మీ అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఏ జిల్లా నుంచి, ఏ మండలం నుంచి, ఏ ఊరు నుంచి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం సమస్య మన దగ్గరకు వచ్చింది, దాన్ని మనం ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే మీరు పెట్టుకున్న అర్జీలన్నిటి కూడా అంటే ఇలా పెట్టినమంటే రేపే సమాధానం వస్తుందని ఎదురు చూడకండి. అయితే ఒకటే మేడం, ఇప్పుడు ఏంటంటే మాకు పెండింగ్ బిల్లులు చేసిండ్రు, ఫైనాన్స్ లో ఉన్నాయి. మా బాధ ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ స్పందిస్తుండ్రు సార్ గాని, బట్టి విక్రమార్క సార్ గాని, రేవంత్ రెడ్డి సార్ గాని, అన్ని పనులు అవుతున్నాయి కాబట్టి మేము 8 నెలల నుంచి చేసిన బిల్లులు ఫైనాన్స్ లో ఉన్నాయి కాబట్టి మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆ బిల్లులు పాస్ అయితే అదే ఆలోచనతో వచ్చినాము. ఇప్పుడు కూడా కలిస్తే రామకృష్ణ సార్ తోటి కూడా చెప్పిండ్రు. ఎందుకంటే మేడం పండగ కదా మాకు, మేమంతా ఆడవాళ్ళమే, మేమెంతకు నిరుపేదలం చాలా. సోనియమ్మ, అంతకు ముందు ఇందిరమ్మ, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు, ఆ 3 తల్లులు ఆడపిల్లలుగా, ఆడవాళ్ళుగా ఈ దేశం కోసం వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి పనిచేస్తా ఉన్నారు. మేము మీ తల్లి కన్నా ఆడబిడ్డని తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలం. మేమేమంటున్నామంటే మీరు ఇవాళ మీకు ఆర్థిక శాఖ మంత్రి గారు కలిసినారు, సార్కి కూడా ఫోన్ చేసినారు, మీకు కలిసినారు, మాట్లాడినారు. మీ ఇప్పుడు ఇవాళ మాట్లాడినంటే రేపు ఎల్లుండో మీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరైతే ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు ఇదివరకు ఇదే ప్రజాభవన్ కు మీరు వచ్చిర్రా, రాలే, గేట్ కాడికి కూడా మిమ్మల్ని లోపలికి రానియాలి. ఇలా లోపలికి పోయిండ్రు, సార్ను కలిసిండ్రు, మీ అర్జీ చెప్పుకున్నారు, ఆయన రెస్పాండ్ కూడా అయిండు బట్టి విక్రమార్క గారు. అంతకంటే ముందు రేవంత్ అన్న గారు కూడా అందరు అధికారులకు ఆదేశం ఇచ్చినారు, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. 10,500 జీతం చేస్తానన్నాడు రేవంత్. అట్లా అంటేనే మేము ఖచ్చితంగా అన్నకు ఓటేసి గెలిపించుకోం కాంగ్రెస్. అది మాత్రం అమలు కావాలి అమ్మ, ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మీరు ఒక్కటే కొద్దిగా సమయంతో ఓపికతో కాకపోతే ఏంటంటే చేసిన బిల్లు అడు ఉంది కదా, ముందు బిల్లులు వస్తాయి, తర్వాత మీకు ఇచ్చిన హామీ తర్వాత మేడం ఇప్పుడు మేము చేసిన కష్టము బిల్లులు చేసినాయి కాబట్టి అదొక్కటి విడుదల చేస్తే మేము కొద్ది రోజులు. గత ప్రభుత్వంలో కలిసే అవకాశం కూడా లేకుండా కదా, ఏకంగా ఆర్థిక మంత్రి కలిసినప్పుడు హామీ మీకు నమ్మకం అనిపిస్తుంది? ఇప్పుడు నమ్మకం అనిపిస్తుంది, ఇప్పుడు అవి నమ్మకం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము నమ్మకం వచ్చింది కానీ మా కడుపు నుంచి బిల్లులు వేస్తే మా కడుపు నిండుతుంది.